శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మర్తువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, తదియ తిథి ఉదయం 10:42 వరకు, తదుపరి చవితి. శతవిష నక్షత్రం రాత్రి 10:19 వరకు, తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం. సౌభాగ్య యోగం మధ్యాహ్నం 3:38 వరకు, తదుపరి శోభన యోగం. భద్రకరణం ఉదయం 10:42 వరకు, తదుపరి భవకరణం. నేటి వర్జ్యం ఉదయం 6:31 నుండి 8:02 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:52 నుండి 12:40 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:33 నుండి 5:03 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి విశేషం, సమస్త సంకటాలను పోగొట్టేటటువంటి సంకటహర చతుర్థి ఈనాడు. సంకటములు అంటే కష్టములు, సంకటములు అంటే దుఃఖములు, సంకటము అంటే దారిద్ర్యము అని మనకి నిఘంటువులో చెప్పబడుతున్నటువంటి అర్థాలు. అటువంటి సమస్త విధాలైనటువంటి ఈతి బాధలను, దుఃఖాన్ని, దారిద్ర్యాన్ని తొలగించేటటువంటి మహానుభావుడు, దేవతల్లో తొలి దైవం, గణాధ్యక్షుడు అయినటువంటి గణపతికి సంబంధించినటువంటి పర్వం ఈ సంకటహర చతుర్థి. విఘ్నకారకుడు, విఘ్ననాశకుడు అయినటువంటి గణపతిని ఈనాడు విధి విధాన పురస్సరంగా గనక మనం అర్చన చేసినట్లయితే సమస్త శుభాలను మనకి గణపతి ప్రసాదిస్తాడు. కార్యారంభేత విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం అని ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా మన సంకల్పాన్ని సిద్ధింపజేసేటటువంటి పరమ మంగళస్వరూపుడు గణపతి. అటువంటి గణపతిని ఈనాడు విశేషంగా ఆరాధించినట్లయితే సమస్త కామ్యాలు మనకి సిద్ధిస్తాయి. గణపతిని ఆరాధించడం వల్ల ఏమిటి మనకి ప్రయోజనం అని విచారించినట్లయితే, గణపతి యొక్క ఆ సతీమణులను చూచినట్లయితే సిద్ధి, బుద్ధిగా గణపతిని కనుక మనం ఆరాధిస్తే సమస్త సిద్ధులు ఆయన ప్రసాదిస్తాడు. ఆయన కుమారులను విచారించినట్లయితే శుభము, లాభము అంటే మంగళము, ఐశ్వర్యము రెండింటినీ ప్రసాదించేటటువంటి మహానుభావుడు గణపతి. ఇటువంటి ఈ సంకటహర చతుర్థి నాడు సంకటహర గణేశ స్తోత్రం అని ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఆ గణపతి యొక్క వ్రతాన్ని చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఈ సంకటహర గణేశ స్తోత్రాన్ని పారాయణ చేసి గరికతో గనక గణపతి అర్చన చేసినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. మిగిలిన పదార్థాలు చేసినా చేయకపోయినా కొద్దిపాటి బెల్లముక్కని గణపతికి నివేదన చేసినా చాలు, సమస్త ఈప్సితాలను ఆయన నెరవేరుస్తాడు. అటువంటి గణపతి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలి అని ఆశిస్తూ శ్రీ గణేశ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వ అనుకూలతలు సంప్రాప్తిస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేడు అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకుంటారు. నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు బహుళ తృతీయ ఉదయం 10:42 వరకు, తదుపరి చతుర్థి. ఈరోజు బుధవారం, నక్షత్రం శతభిషం. నేటి విశేషం సంకష్టహర చతుర్థి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి శుక్రుడు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శనితో పాటు చంద్రుడు, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులైనటువంటి వారు కొత్త ఉద్యోగానికి ప్రయత్నాన్ని
ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు పై ఉద్యోగాన్ని పొందడం కోసమని పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే అవకాశం కూడా ఉంది. దూర ప్రయాణాలను ఏమాత్రము చేయకూడదనే గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు. మొగమాటం లేకుండా కూడా మాట్లాడగలుగుతారు. ఆరోగ్యం అదుపులో ఉంచుకోవడానికి ఎన్ని విధాలైనటువంటి ముందు జాగ్రత్త చర్యల్ని తీసుకోవాలో అన్నీ పాటిస్తూ ఉంటారు. మొగమాటానికి ఏమాత్రం అవకాశం ఇవ్వరు. కుటుంబంలో ఐకమత్య సాధన కోసమని కుటుంబం అంతా ఒకే విధమైనటువంటి అభిప్రాయంతో ఉంటారు. సంకష్టాల చతుర్థి సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలని నివేదనగా సమర్పించినట్లయితే శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం గోచరిస్తోంది. వస్తు ప్రాప్తి, ఏవేవో కొనుక్కునేటటువంటి ఆలోచనలకు వస్తారు, తప్పగా పొందగలుగుతారు. నూతన వస్త్రాలని, నూతనమైనటువంటి ఆభరణాలని తమకున్నటువంటి స్థాయిలో వేతన అంచనాకి దాటకుండా కొనుక్కోగలుగుతారు. ఏ విధమైనటువంటి పొరపచ్చాలు రాకుండా లేకుండా చక్కనైనటువంటి పద్ధతితో నోటి నిండుగా మాట్లాడగలుగుతారు. ఉద్యోగంలో సంతృప్తిని పొందుతారు. పై అధికారులతో వివాదం ఏమాత్రమూ లేకుండా లౌక్యంగా వ్యవహరిస్తారు. పూర్తి ధార్మిక బుద్ధితోనే ఉంటారు తప్ప ఏదో విధమైనటువంటి మార్గాల అన్వేషణకి అవకాశం తాము ఇవ్వరు. ఇతరులు కూడా ఇచ్చుకునేలా అవకాశాన్ని ఇవ్వరు. సంకష్టాల చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో మంచి రాటు తేలి ఉంటారు. ఎవరు ఏ విధంగా వ్యతిరేకించినా ఏమాత్రపు భయపడకుండా సమాధానాన్ని చెప్పగలిగిన తనంతో ఉంటారు. ఆ రంగంలో నిష్ణాతులైనటువంటి వారితో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. ఆ కారణంగా తాము పనిచేసేటటువంటి ఆ అంశంలో సంపూర్ణమైనటువంటి మేధావితనాన్ని సొంతం చేసుకుని ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య మీద విశేషంగా ఖర్చు పెడతారు. అది మొత్తం చక్కగా ఫలించేలా చూసుకుంటూ ఉంటారు కూడా. ప్రతి వారము కూడా ఒకసారి వినోద విహారయాత్రను చేసి కుటుంబాన్ని సంతోషపెట్టాలనేటటువంటి సంపూర్ణ మనోభావంతో ఉంటారు. సంకష్టాల చతుర్థి సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పిస్తే సకల సమస్యలు తొలగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగి ఉంటారు. అనారోగ్యాన్ని తొలగించుకునేందుకోసం తీసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్త చర్యలన్నింటినీ తీసుకుంటూ ఉంటారు. కానీ లోపల మాత్రం పెద్ద వ్యాధి వచ్చిందేమో అనే మానసిక భయంతో మాత్రం గోచరిస్తూ ఉంటారు. అనుకూలమైనటువంటి ప్రయత్నాన్ని మాత్రమే చేస్తారు. ప్రతికూల ప్రయత్నపు ఆలోచన లేకుండా ఉంటారు. పై అధికారులతో అనుకూల భావంతోనే ఉంటారు. కానీ వారంతా ఆనుకూల్యాన్ని చూపించకపోయే విధానంతో ఉంటారు. ముఖ్యంగా సంగీతం, చిత్రలేఖనం, అలాగే ఇతరమైనటువంటి క్రీడలు మొదలైనటువంటి వాటి మీద సంతానంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు దృష్టిని సారిస్తూ ఉంటారు. వాళ్ళని మందలిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. సంతానంతో తాత్కాలికమైనటువంటి భేద అభిప్రాయం కలగచ్చు. అయినా అది తాత్కాలికమే తప్ప శాశ్వతం మాత్రం కాకపోవచ్చు. సంకష్టాల చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి శరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పిస్తే దాంపత్య అన్యోన్యత సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. పసుపచ్చన కలిసొచ్చే రంగు. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబానికి ఎందరో బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆప్తులు వస్తూ ఉండే కారణంగా ఇల్లంతా విపరీతమైనటువంటి సందడితో గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి లోటు లేకుండా ఉండేలా కుటుంబంలోని సంతానం సహకరిస్తూ ఉంటారు. అక్కడక్కడ ఉద్యోగాలను చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఏ విధమైన వ్యతిరేకత ఉండదు సరికదా. వీరి బాంధవ్యం, వీరి బంధు జన ఆదరణ కారణంగా మంచి కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకోగలుగుతారు. పై అధికారులు వీరి కార్య నైపుణ్యాన్ని చూసి ఎంతో ప్రశంసిస్తారు. ఏ విధమైన విరోధ అభిప్రాయాలు లేకుండా ఉండగలుగుతారు. తాము ఏదైనా ఇంతకుముందు వ్యాపారం చేసి ఉన్నా లేదా ఇప్పుడు చేస్తున్నా వాటికి సంబంధించిన పత్రాలని, లెక్కల్ని సిద్ధం చేసుకుని మరీ సిద్ధంగా ఉంటారు. న్యాయస్థానంలో ఇంకా 1-2 అభియోగాలు ఇప్పటికీ కూడా అపరిష్కృతంగానే ఉంటూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు న్యాయస్థానానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడవచ్చు. సంకష్టాల చతుర్థి సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి దైవానికి చెరక ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాద పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలన చూస్తే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. దేనికైనా సరే సమాధానాన్ని చెప్పగలిగినటువంటి ధైర్యంతో ఉంటారు. అధికారులతో పేచీ పడేటువంటి ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. తామింతకు ముందు ఒక్కసారిగా వచ్చినటువంటి ధనాన్ని భద్రత కలిగినటువంటి ప్రదేశంలో దాచి నెలసరి వేతనంగా వడ్డీని తీసుకుంటూ ఉంటారు. ఆ వచ్చేటటువంటి వడ్డీని దాటకుండా ఉండేలా కుటుంబాన్ని నడపాలనే నియంత్రణతో ఉంటారు. కుటుంబం అంతా దీనికి సహకరించేటువంటి కారణంగా ఏ విధమైన ఇబ్బందులు తాత్కాలికంగా ఉండకుండానే ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం గురించినటువంటి శ్రద్ధని మరింత పాటిస్తూ ఉంటారు. పైగా అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని ఏమాత్రమూ తీసుకోరు. సంకష్టాల చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని పూజించి నాలికేరాన్ని అంటే కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఉద్యోగ లాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా పెద్ద వయసు ఉన్నటువంటి వారికి తాత్కాలిక అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. వైద్య పరీక్షలు చేయించడంలో కొద్ది ఆలస్యం కాకుండా వెంటనే చేయడం చాలా మంచిది. ముఖ్యంగా వృద్ధాప్య కారణంగా వచ్చేటువంటి అనారోగ్యం అయిన కారణంగా వారి గురించినటువంటి అజమాయిషిని ఎవరో ఒకరు పట్టించుకుంటూ ఉండడం కొద్దిగా అవసరం. క్రమంగా ఔషధ సేవ చేస్తున్నది లేనిది పరిశీలించడం కూడా అవసరం. సంబంధ బాంధవ్యాల్ని ఏమాత్రము చెడగొట్టుకోరు. వచ్చేటటువంటి బంధుజనం అలాగే మిత్రులు, శ్రేయోభిలాషులు అయినటువంటి వారిని ఏమాత్రము తోలనాడనే ఆడరు. వారు ఒకవేళ నోరు జారి ఒక మాట అన్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రము పట్టించుకోనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. తులారాశి వారు సంకష్టాల చతుర్థి సందర్భంగా నృత్త గణపతిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికంగా శాంతి లభిస్తుంది. ఆగ్నేయ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము స్థాపించినటువంటి సంస్థ లేదా తమని నమ్ముకున్నటువంటి సంస్థ ఏదుందో దానికోసమే నిరంతరం కృషి చేస్తూ కనిపిస్తారు. ఆ కారణంగా ఒత్తిడితోనే ఉంటారు తప్ప తగినంతటి విశ్రాంతి ఏమాత్రం ఉండకపోవచ్చు. శారీరకంగా తాత్కాలికమైన అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యోగపు ఒత్తిడిలో, సంస్థ నిర్వహణ ఒత్తిడిలో దాని గురించి పట్టించుకోకుండా అనారోగ్యాన్ని లోపల పెంచుకుంటూ ఉండడం జాగ్రత్తగా గమనించుకు చూసుకోగలగాలి. వృత్తిపరమైనటువంటి ఆదాయం చక్కగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం వస్తూ
అది ప్రభుత్వ రంగ సంస్థ నుండి తీసుకున్నటువంటి రుణానికి సంబంధించిన వడ్డీగా అసలుని తీరుస్తూ ఉండడంతో చేతిలో కూడా సొమ్ము ఆడే అవకాశం తక్కువ కావచ్చు. సంకష్టాల చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు ద్విజగణపతిని పూజించి వెలగకాయల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణ విముక్తికి లభించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఆ మధ్య వచ్చినటువంటి ఉద్యోగం కారణంగా తీవ్రమైనటువంటి ప్రయాణాలు కలుగుతూ ఉంటాయి. శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యం ఉన్న కారణంగా ఈ దూరభార ప్రయాణాలు మరింత కుంగదీసే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా శరీరపు బరువు పెరగడం, తద్వారా కొన్ని విధాలైనటువంటి కండరాల నొప్పులు వంటివి రావడం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకుని ఆదాయం కోసం ప్రయత్నించడం ఈ రాశివారు చేయగలగాలి. చేయడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా వృద్ధుల అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి సంబంధించినటువంటి ఆహార విహారాల్ని స్వయంగా పరిశీలిస్తూ ఉండడం ఎంతైనా అవసరం. ధనురాశి వారు సంకష్టాల చతుర్థి సందర్భంగా పింగళ వినాయకుడిని పూజించి దానిమ్మ పండ్లని నైవేద్యంగా సమర్పిస్తే వివాహ లాభం కలుగుతుంది. అనుకూలించే దిక్కు నిరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గట్టిగా ఏ పనైనా చెయ్యాలి అని తలుచుకుంటారు, కానీ ఏ పనిని సాధించలేకపోతారు. నూతనమైనటువంటి వస్తువుల్ని, వస్త్రాలు మొదలైనటువంటి వాటిని కొనుక్కోవాలనేటువంటి ఆలోచనతో ఉంటారు, కానీ ఆర్థికమైన లేమి కారణంగా ఆ పని చేసుకోలేకపోతారు. ఎక్కడో ఉన్నటువంటి స్థలాలని, పొలాలని, భూముల్ని, గృహాలని కమిషన్ పద్ధతి మీద కొనడం, అమ్మడం చేయాలని అనుకుంటారు, కానీ శారీరకమైనటువంటి సత్తువ లేనితనం కారణంగా ఏ పనిని చేయలేకపోతారు. తాము నిర్ణయించుకున్న నిర్ణయానికి ఏ విధంగానూ సరైనటువంటి ప్రతి ఫలం లభించినటువంటి కారణంగా మానసికంగా కొద్ది తగ్గుదలతో గోచరిస్తారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలన చూస్తే వీరు ఏ నిర్ణయాన్ని చేసినప్పటికీ కూడా ఆ నిర్ణయం ప్రారంభంలో అనుకూలంగా కనిపిస్తుంది, తర్వాత ప్రతికూలమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మానసికమైనటువంటి ధైర్యంగా ఉందామని ప్రయత్నించిన పరిస్థితులన్నీ కూడా అధైర్యాన్నే కలిగించే తీరులో ఉంటాయి. సంతానాన్ని చక్కనైనటువంటి కళాశాలలో అధిక వ్యయాన్ని భరించి చేర్చినప్పటికీ కూడా వారికి ఆ చదివేటటువంటి చదువు సంతృప్తికరంగా అనిపించకపోవడంతో అసౌకర్య భావన వారికి కలిగి వెనుకకు వచ్చేయాలనేటువంటి ఆలోచనతో ఉండొచ్చు. హృదయం మీద గట్టిగా గుద్దినంత బాధగా వీరికి అనిపించడంతో ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభించి తీరుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా చంచలంగా ఉంటారు, శారీరకంగా తగినంతటి ధైర్యం లేకుండా ఉంటారు. కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్లుగా ఉన్నా అవి ప్రతికూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉంటాయి. కుటుంబంలో ఉన్నటువంటి సంతానం ఇంకా విద్యార్థి దశలో ఉన్నట్లయితే వారు అనుకున్నటువంటి ఫలితాలు లభించే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. వాళ్ళు కూడా మానసికంగా బలహీనపడిపోతారు. ఈ విద్యా విషయకంగా నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాన్ని పూర్తిగా మాని తాత్కాలికమైనటువంటి వ్యాపారంలో దిగి
వ్యాపారాన్ని చేసుకుంటూ సరైన సంపాదన లేనటువంటి కారణంగా మానసికంగా బలహీనుడయ్యే అవకాశం గోచరిస్తోంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా కానీ సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సంకష్టహర చతుర్థి అయినటువంటి సందర్భంగా ఆ గణేశుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. నమస్కారం. సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చిన సందర్భంగా గణపతికి సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు, నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి గృహంలో మరకత గణపతిని ఏర్పాటు చేసుకుని పూజించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి మరకత గణపతి విగ్రహాన్ని గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఏర్పాటు చేసుకొని ఆ మరకత గణపతి విగ్రహానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి మరకత గణపతికి గరిక పోచలతో ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే గణపతి ప్రీతి కోసం ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఉదయం పూట మరకత గణపతికి సంబంధించిన ప్రత్యేకమైన పూజను నిర్వహించాలి. అలాగే సాయంకాలం పూట గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించాలి. లేదా సాయంకాలం పూట కూడా మరకత గణపతిని తిరిగి పూజించాలి. సాయంకాలం గణపతిని పూజించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో గణపతిని పూజించాలి. మందార పూలతో కానీ, గన్నేరు పూలతో కానీ, సంపంగి పూలతో కానీ, మల్లె పూలతో కానీ సాయంకాలం పూట గణపతిని పూజిస్తే చాలా మంచిది. పుష్పాలు ఎక్కువగా అందుబాటులో లేనప్పుడు సాయంకాలం పూట పద్మ పుష్పాలతో గణపతిని పూజించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించటానికి, ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉంది. అలాగే సాయంకాలం పూట గణపతిని పూజించినప్పుడు తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. గణపతికి పాయసం నివేదించి ఆ పాయసం ఆరుబయట వెన్నెలలో ఉంచి 10 నిమిషాల తర్వాత చంద్రకిరణాలు ప్రసరించినటువంటి ఆ పాయసాన్ని మళ్ళీ గణపతి దగ్గర ఉంచి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దీనివల్ల మనోధైర్యము, ఆత్మవిశ్వాసము పెంపొందింపజేసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే గణపతిని పూజించే సమయంలో సాయంకాలం పూట పుష్పాలతో పాటుగా నేరేడాకులతో కూడా గణపతిని పూజించాలి. సాయంకాలం గణపతిని పూజించినప్పుడు నైవేద్యంగా పాయసంతో పాటుగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా గణపతికి నివేదించాలి. సాయంకాలం చేసే పూజలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సాయంకాలం గణపతిని పూజించేటప్పుడు గం గణపతయే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ గణపతిని పూజించండి. కష్టాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సాయంకాలం పూట గణపతికి వెన్నను సమర్పించండి. వెన్న కరిగిపోయినంత సులభంగా కష్టాల నుంచి బయటపడవచ్చు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గరికపోచలు కలిపి నీటితో గణపతికి అభిషేకం చేయించుకున్నట్లయితే మీరు పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గణపతి విగ్రహం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అరటి పండ్లు గుజ్జుతో గణపతికి అభిషేకం చేసినట్లయితే పనుల్లో వచ్చే ఆటంకాలు తొలగింపజేసుకొని గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ గణపతిని పూజించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే మీరు పుట్టిన నెలను బట్టి ప్రత్యేకమైనటువంటి గ్రహాన్ని పూజించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. పుట్టిన నెలను బట్టి ప్రత్యేకమైన దైవం మీ జాతకంలో ప్రాతినిధ్యం వహిస్తాడు. మీరు జన్మించిన నెలను బట్టి మీరు ఏ గ్రహాన్ని పూజించాలో, ఏ దైవాన్ని పూజించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.